హాయ్, ఈరోజు ఈ వీడియోలో వన్ కోడ్ అప్లికేషన్ యూస్ చేసి మనీ ఎర్న్ ఎలా చేసుకోవాలి, లేదంటే మీకు ఏదైనా లోన్ రిక్వైర్మెంట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అప్లై చేయాలి అనుకుంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. సో ఇది వచ్చేసి నా ప్రొఫైల్ అండి. సో మనం ఇక్కడ షేర్ నవ్ అని ఉంది కదా, షేర్ నవ్ క్లిక్ చేస్తే మీరు కస్టమర్స్కి కానీ లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ లింక్ని షేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డౌన్కి వస్తే ఇక్కడ మన అకౌంట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అని ఉంటుంది, మై ఎర్నింగ్స్, మై టీమ్, మై నెట్వర్క్, ఐడి కార్డ్, చేంజ్ లాంగ్వేజ్, చేంజ్ పిన్ కోడ్ అండ్ లాగౌట్ ఉంది. సో మనం చాట్ కూడా చేయొచ్చు, కంప్లైంట్ కూడా రేస్ చేయొచ్చు. సో మై ఎర్నింగ్స్ చూస్తే మనకి చూడండి, ఇప్పటివరకు నేను ఎర్న్ చేస్తున్నవి జస్ట్ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను ఈ వర్క్ అనేది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తే మాత్రం మీరు మంత్లీ ఒక 30,000 to 40,000 ఎర్న్ చేసుకోవచ్చు ఫోకస్ చేస్తే. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. నెక్స్ట్ నేను బ్యాక్కి వెళ్తున్నాను. ఇక్కడ మనకు ఐడి కార్డ్ కూడా ఉంటుంది, ఇది కూడా మీరు షేర్ చేయొచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. అసలు మనం దీంట్లో వర్క్ ఏంటి అనేది చూద్దాం. సో ఇలా ఉంటుంది. ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ కేటగిరీస్కి చూడండి, క్రెడిట్ కార్డ్స్, లోన్స్, పే లేటర్, ఈఎంఐ కార్డ్స్, అదర్స్, బ్యాంక్ అకౌంట్స్, నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ, డిమార్ట్ అకౌంట్ అండ్ డిజిటల్ గోల్డ్, సిల్వర్, గోల్డ్ ప్లాన్, రీఛార్జ్, బిల్ పేమెంట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మన ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి మనం లింక్ షేర్ చేయొచ్చు. లేదంటే మీలాగే వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ లోన్స్ పైన కొంచెం ఐడియా అయితే ఉండాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. సో మనం ఫస్ట్ ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ చూసుకుందాం. క్రెడిట్ కార్డ్ చూడండి, ఫస్ట్ మీరు పక్క వాళ్ళకి షేర్ చేయడం కన్నా మీకు ఈ యాప్ గురించి క్లియర్ డీటెయిల్స్ తెలిసి ఉండాలి. సో ఇలా మనకి చాలా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, ఐడిఎఫ్సి ఫస్ట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్, నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్, ఫ్రీ రీఛార్జ్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇవన్నీ ఇలా ఉంటాయి. సో మనం కస్టమర్కి కరెక్ట్గా చూస్ చేసి పంపించాల్సి వస్తుంది. సో మీరు ఫస్ట్ యాప్ గురించి క్లియర్గా తెలుసుకోండి. మీకు సపోజ్ ఐడిఎఫ్సి కార్డ్ మీరు పంపించాలి అనుకుంటే కస్టమర్కి ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత సో ఇక్కడ షేర్ లింక్ అని ఉంది కదా, షేర్ లింక్ పైన క్లిక్ చేయాల్సి వస్తుంది. కస్టమర్కి మీరు పంపించాలి త్రూ వాట్సాప్ కానీ ఫేస్బుక్, ఎలా అయినా సరే. నేను బ్యాక్ వెళ్తున్నాను మళ్ళీ. హౌ టు ప్రాసెస్, ఎలా ఎవరికి పంపించాలి అనేది ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్స్ పైన ఉంటుంది. డీటెయిల్స్లో చూసుకోవచ్చు. మీరు డౌన్కి వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏజ్ గ్రూప్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్ 27 years అండ్ అబోవ్, ఫర్ సాలరీడ్ 25 years అండ్ అబోవ్, సాలరీ ఇన్కమ్ 30,000 మంత్లీ సాలరీ, సెల్ఫ్ ఎంప్లాయ్ ఐటీఆర్స్ ఉండాలి, లెస్ దెన్ 5 lakhs విత్ మ్యాండేట్, కస్టమర్ షుడ్ బి హ్యావ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్, అంటే ఆల్రెడీ కస్టమర్కి ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఈ కార్డ్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. సో బెనిఫిట్స్ కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా చూడొచ్చు. స్పెసిఫికేషన్, మన కార్డు వల్ల యూజెస్ ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మీరు మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇయర్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ మీరు ఒకవేళ కస్టమర్ అనుకోండి, మీరు ఈ డీటెయిల్స్ చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. ప్రతి బ్యాంక్ కూడా ఇలాగే డీటెయిల్స్ ఉంటాయి. సో ఇండస్ఇండ్ బ్యాంక్ చూద్దాం మనం. ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. షేర్ ఆల్రెడీ మీకు చూపించాను. ఇక్కడ ప్రాఫిట్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అనేది ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ మీరు యాప్ గురించి క్లియర్గా తెలుసుకోండి. సో దాన్ని బట్టి మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, నౌ ఎర్న్ 25 rupees ఫర్ ఆన్ రిజెక్షన్. సో మనం ఫైల్ రిజెక్ట్ అయినా కూడా మీకు అమౌంట్ అనేది వస్తుంది. సో మనము అకౌంట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే డైరెక్ట్ మన అకౌంట్కి అమౌంట్ వచ్చేస్తాయి. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ లోన్స్ కూడా చూడండి, నెక్స్ట్ ఆప్షన్
ఇక్కడ క్రెడిట్ బిగ్ అని, క్యాష్ బి అని, మనీ ట్యాప్, స్టాచ్ విన్ అని, ఇన్స్టా మనీ, నీరా, లోన్ ట్యాప్, ఎర్లీ శాలరీ, ఫేసెంట్, ఎంపాకెట్, ఫినేబుల్. సో ఇవన్నీ కస్టమర్ని బేస్ చేసుకొని మనం పంపించాల్సి వస్తుంది. ఫస్ట్ మనకి ఒక క్రెడిట్ బి చూద్దాం. ఇక్కడ ప్రాఫిట్ చూసారు కదా ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ కూడా చూడండి, ఎలా అప్లై చేసుకోవాలి, డిస్క్రిప్షన్ ఏంటి, వాటి వల్ల యూజ్ ఏంటి, ఒకవేళ మనం ఫ్రీలాన్సర్ అయితే ప్రాఫిట్ ఏంటి, కస్టమర్ ఎవరైతే ఎలిజిబుల్, ఇక్కడ చూసారా టార్గెట్ ఆడియన్స్, ఏజ్ గ్రూప్ 21 to 25 ఉండాలి, లుకింగ్ ఫర్ పర్సనల్, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే స్మాల్ బిజినెస్, సాలరీడ్ అయితే సర్వీస్లో ఉండాలి, మంత్లీ ఇన్కమ్ 8,000 ఉండాలి, సిబిల్ కూడా ఉండాలి 680 ప్లస్ ఉండాలి. సో ఇలా మనం హౌ టు పర్ఫామ్ ఎలా చేయాలి అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. షేర్ బటన్ అయితే మీరు ఇక్కడ కింద డౌన్లో ఉంటుంది, షేర్ బటన్ యూజ్ చేయొచ్చు. సో ఇలా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మనకి పే లెటర్ అని, అదర్స్ అని, బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో మీరు కూడా అప్లై చేయొచ్చు. కస్టమర్కి అప్లై చేయడం రాకపోతే మీరు కూడా అప్లై చేయొచ్చు. బట్ సర్టెన్ టైంలో కస్టమరే ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం కస్టమర్కి లింక్ షేర్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీథింగ్ కస్టమర్ చేయాలి అన్న రూల్ లేదు, బట్ ఐడియా అయితే ఉంటుంది కస్టమర్కి. మీరు ఎలా చేయాలో గైడెన్స్ ఇస్తే నెక్స్ట్ టైం ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి హోమ్ పేజ్ చూపించాను కదా. హోమ్ పేజ్లో మనం టీమ్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా టీమ్ అని, నోటిఫికేషన్స్ ఉంటాయి. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డైలీ ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్స్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఎనీ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళ్ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఇక్కడ మై టీమ్స్ అని ఉంది. ఇక్కడ మై టీమ్స్ పైన కూడా మనం ఎలాంటివి అప్లై చేసాం, మనది ఎవరెవరు అప్లై చేసామో అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, చూడొచ్చు మీరు. సో ఇదండి ప్రాసెస్ వచ్చేసి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ చేయండి. సో మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ చూడండి 1 million + 1 కోడర్స్ అనేది అప్లికేషన్లో జాయిన్ అయి ఉన్నారు. సో ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి వాచ్ వీడియో కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఎవ్రీ ప్రాసెస్ అనేది చూడండి. మీకు డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. సో ఓకేనా. అండ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ షేర్ చేస్తాను. And all the best.